200 యూనిట్లు దాటినా ఉచితంగా ఇప్పిస్తా అంటున్నారు. ఇది ప్రభుత్వ విధానమా మీరు చెప్తున్నారా? కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వ విధానం, అది అమలు చేయబడుతుంది ఇప్పుడు ఆల్రెడీ. అంటే 200 యూనిట్లు కానీ దాటినా కూడా తెల్ల రేషన్ కార్డు చేస్తామని అనలేదు, మీరు చేస్తామని ఎవరు అనలేదు, దాటినే చేస్తామని ఎవరు అనలేదు. ఓకే ఓకే 200 యూనిట్ల వరకు గృహావసరాలకు వినియోగింపబడేటువంటి ఒక విద్యుత్ బిల్లు ఉచితంగా కల్పింప చేయబడే విధంగా ప్రస్తుతం కాంగ్రెస్ పార్టీ ఆలోచన విధానం తెలంగాణ రాష్ట్రం అమలు చేయబడుతుంది. దానికి అర్హతకు అనుగుణంగా అందరికీ కల్పింప చేయబడ జరుగుతాయి. రైట్. నిజామాబాద్ నియోజకవర్గం అంటే ఇప్పుడు మన కోరుట్ల ఇటువైపు అంతా మీరు కింగ్, మీదే రాజ్యం. No, I'm sorry. No, don't say like that. Don't say like that. నేను ఫీల్ అవుతా. No. Don't say like that. ఇప్పుడు మనం ప్రజాస్వామ్యంలో ఉన్నామే. ఈ ప్రజాస్వామ్యంలో ఏదైతుందో ప్రజలే ప్రభు. ప్రజల ఆలోచనకు అనుగుణంగానే ప్రభుత్వం పనిచేయాలని చెప్పి అంటున్నాను. ప్రజాభిప్రాయానికి గౌరవం ఇవ్వడమే ప్రజాప్రతినిధుల బాధ్యత అని చెప్పి అంటున్నాను. రైట్. మీరు ఇక్కడ సుపరిచితులు, రైట్? నిజామాబాద్ అటువైపు వెళ్ళినప్పుడు మీకు అనుబంధం ఉందా? ఆ ప్రాంతంతో ఎస్టాబ్లిష్ అయ్యిందా? చేసుకున్నారా? నేను వలనకు 6 పర్యాలని శాసనసభ్యుడిగా, మంత్రిగా, గతంలో 2 పర్యాలు మంత్రిగా పనిచేసాను. నేను మంత్రిగా ఆర్ఎన్బి మంత్రిగా ఉన్ననాడు ఏదైతుందో ఇదే నిజామాబాద్ శాసనసభ్యుడిగా ఉన్నటువంటి డి శ్రీనివాస్ గారు, ఇది అరవింద్ గారి యొక్క తండ్రి, అక్కడ బైపాస్ రోడ్డు ఏర్పాటు చేసే ఆవశ్యకత దృష్టి పట్టుకొస్తే నేను 50 కోట్లు మంజూరు చేసింది. అప్పుడు ఆ ప్రాంతంలో ఆర్మూర్కు ప్రాతినిధ్యం వహిస్తున్న సురేష్ రెడ్డి గారు ఏదైతుందో గోదావరి నదిపై గుమ్మిరియాల వద్ద ఒక వంత నిర్మాణం చేస్తే సౌకర్యం ఉంటుందని చెప్పి ఆనాడు 50 కోట్లతోని గుమ్మిరియాల వద్ద గోదావరి నదిపై ఏదైతుందో వంత నిర్మాణం మంజూరు చేసింది నేను. నిజామాబాద్ ప్రాంతం ఈ ప్రాంతం అంతా ఒకే విధమైన కల్చర్. నిజామాబాద్, జగిత్యాల్, కరీంనగర్, ఆదిలాబాద్ ఇదంతా ఒకే విధమైనటువంటి కల్చర్. కట్టు బొట్టు సాంప్రదాయం అంతా మాది ఒకటే. ఉత్తర తెలంగాణ ప్రాంతం నిజామాబాద్, ఉమ్మడి కరీంనగర్, ఉమ్మడి ఆదిలాబాద్ మాదంతా ఒకటే విధమైనటువంటి కల్చర్. రైట్. సో ప్రాబ్లం లేదు. ఓకే. మొన్న ఎన్నికల్లో మీకు ఒక 4 కులాలు మీకు సపోర్ట్ చేయలేదని విన్నాను నేను. అంటే పద్మశాలీస్ కాబట్టి కొందరు ఎక్కువ. ఇప్పుడు ఎక్కువ తక్కువ అనేది ఉంటుంది తప్పనిసరిగా. ఎక్కువ తక్కువ అనేది లేకుంటే నీకు ఆశించిన ఫలితం సంపూర్ణ మద్దతు వాళ్ళకి దొరకలేదు. ఎక్కువ తక్కువ అనేది లేకుంటే ఎందుకు నువ్వు ఆశించిన ఫలితం పొందలేకుండా పోతావు? నువ్వు ఎక్కువ తక్కువ ఉంటే తప్పకుండా. రైట్. నేను బేసిక్గా ఆధారపడేది ఎప్పుడు కూడా దళితులు బలహీన వర్గాల ఓటు మీద ఆధారపడతా. రైట్. నేను ఎప్పుడు కూడా ఆధారపడేది దళితులు బలహీన వర్గాల ఓటు మీద ఆధారపడతా, రైతాంగం ఓటు పైన ఆధారపడతా, రైతు కూలీలపై ఆధారపడతా, నిరుద్యోగ యువతపై ఆధారపడతా అని చెప్పి అంటూ నేను. గల్ఫ్ కార్మిక కుటుంబాలపై ఆధారపడతా, బీడీ కార్మిక కుటుంబాలపై ఆధారపడతా అని చెప్పి అంటూ నేను. నా కుల మతాలకు అతీతంగా అన్ని మతాలతో నేను సత్సంబంధాలు కలిగి ఉన్నా అని చెప్పి అంటూ నేను. ఐఎమ్ సారీ, మీరు అనుకున్నట్టు ఏదైతుందో నాకేదో ఒక కులం వర్గం మద్దతు చెల్లి చెప్పని భావించడం సరైనది కాదని చెప్పి అంటున్నాను. అంటే ఇప్పుడు సో పోనీ మొన్నటిసారి మీకు ఓటు వేయని వర్గాల మద్దతు కూడగట్టుకోవడానికి ఏమన్నా ప్రణాళికలు ఉన్నాయి, ఏమన్నా చేస్తున్నారా? తప్పకుండా. నేనేమంటాను, నాకున్నట్టు ఒక అనుభవంతో ఏదైతుందో శాసనసభ్యుడిగా ఆశించిన ఫలితాలు పొందలేకపోవచ్చు. ఇవాళ ఏదైతుందో ఇవాళ మొన్న శాసనసభ ఎన్నికల్లో ఏ విధంగా ప్రజలు మార్పు కోరినరో జాతీయ స్థాయిలో కూడా ప్రజలు మార్పు కోరుతున్నారు. 2 పర్యాయాలు ఎన్డీఏ కూటమి భారతీయ జనతా పార్టీకి అవకాశం ఇచ్చింది. ఏ విధంగా రాష్ట్రంలో మార్పు కోరినరో కేంద్రంలో కూడా మార్పు కోరుతున్నారు. మోడీ గారికి ప్రత్యామ్నాయంగా ఏదైతుందో ఇండియా కూటమి అధికారం రావాలని కోరుకుంటున్నంటున్నా. అది ఒక అంశం. రెండోది ఏదైతుందో గత 5 సంవత్సరాలు అరవింద్ గారు ఏదైతుందో ఆశించినటువంటి ఒక ఫలితం చూపెట్టలేకపోయిండు. ఆయన బాధ్యత నిర్లక్ష్యం చేసుకున్నాడు. కాబట్టి ప్రజలు అరవింద్ గారి యొక్క ప్రాతినిధ్యం పట్ల కూడా విముఖతతో ఉన్నారు. అరవింద్ గారి ప్రాతినిధ్యం పట్ల విముఖతతో కలిసి ఉన్నారు. నాకు 2 అంశాలు తోడ్పడుతున్నాయి. ఒకటి, ప్రజలు 2 పర్యాలు ఎన్డీఏ భాగస్వామ్య పక్షం బీజేపీకి అవకాశం ఇచ్చిండ్రు, మార్పు కోరుతున్నారు. రెండోది ఏదైతుందో గతంలో ఈ ప్రాంత ప్రాతినిధ్యం వహించినటువంటి ఒక అరవింద్ గారు ప్రజాభిప్రాయానికి అనుగుణంగా ఏదైతుందో పని చేయలేకపోయిన మార్పు కోరుతున్నారు. నాకు కూడా సుదీర్ఘ ప్రజా జీవితం అనుభవం చెప్పంటూ నేను. ఇవాళ నాకు ప్రజలు ఏదైతుందో నాటువంటి వాడి యొక్క అనుభవాన్ని వినియోగించుకోవాలని ఒక భావన కలిగి ఉన్నారనేటువంటి ఒక అభిప్రాయం నేను భావిస్తున్నా. రైట్. ఇప్పుడు నేను ఒక తూకం వేసి, అంటే ఒక ఓటర్ తూకం వేయాలి అంటే మీకున్న బలం ఏంటి, అరవింద్ గారికి ఉన్న బలహీనత ఏంటి, మీకు ఎందుకు ఓటేయాలి? బేసిక్గా ఏ రాజకీయ పార్టీకి ఓటేయాలన్నా ఆ పార్టీ ఆలోచన విధానాన్ని పరిగణలోకి తీసుకోవాలి. రైట్. నేను కాంగ్రెస్ పార్టీకి ఎందుకు ఓటేయాలో చెప్తా ముందు. ఇప్పుడు ప్రధానంగా ఈ దేశంలో ప్రధాన ఉత్పత్తి రంగం వ్యవసాయం.
ఆ వ్యవసాయం ఆధారితంగా ఉండే ఒక కుటుంబాలకు ప్రయోజనం అనుకూర్చబడే విధంగా వ్యవసాయ ఉత్పత్తుల కనీస మద్దతు ధరకు చట్టబద్ధత కల్పన. దానికి కాంగ్రెస్ పార్టీ కమిటెడ్. మేము వ్యవసాయ ఉత్పత్తుల కనీస మద్దతులు చట్టబద్ధత కల్పిస్తామని చెప్పని కాంగ్రెస్ పార్టీ మేము గతంలో కల్పించినాం, భవిష్యత్తులో కల్పించబోతామని ఒక విశ్వాసాన్ని కలిగిస్తున్నాం. అదే భారతీయ జనతా పార్టీ దశాబ్ద కాలం అధికారం నుండి కనీస మద్దతు ధరకు చట్టబద్ధత కల్పనలో వారు ఒక స్పష్టత రాలేకపోతున్నారు. సంవత్సరాల తరబడి ఉద్యోగం చేపడుతుంటే మోడీ గారి చెవికి ఎక్కడం లేదని చెప్పి అంటున్నారు. రైతాంగాన్ని అప్పుల ఊబులోకి వెళ్ళి వెలికి తీసుకురావాలి, రుణమాఫీ చేయాలంటే కాంగ్రెస్ పార్టీకి స్పష్టత ఉన్నది. మీ గతంలో ₹1,00,000 రుణమాఫీ చేసిన ఏకమొత్తంగా, రేపు భవిష్యత్తులో ₹2,00,000 రుణమాఫీ చేస్తామని చెప్పని మా యొక్క ఆలోచన విధానాన్ని మేము పేర్కొంటున్నాం. భారతీయ జనతా పార్టీ దేవనో వాళ్ళకు రైతాంగాన్ని రుణమాఫీ చేయడం పట్ల ఏదైతుందో వారు సానుకూలంగా లేరు. అంటే అది ఒక రైతు వ్యతిరేక ప్రభుత్వం చెప్పడానికి నేను పేర్కొంటున్నా అంటున్నా. రైతు కూలీలు NREGS కార్యక్రమం చెప్పంటూ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం గ్రామీణ ప్రాంతంలో ఉండే ఒక వ్యవసాయ కూలీకి అందరికీ పని కల్పించాలనే భావన తలంపుతో ఏదైతుందో జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకాన్ని ప్రవేశపెట్టింది కాంగ్రెస్ పార్టీ. దాన్ని నిర్వీర్యం చేసే విధంగా ఏదైతుందో క్రమేపీ ప్రతి సంవత్సరం ఒక 10,000 కోట్ల బడ్జెట్ తగ్గిస్తుంది. 80,000 కోట్లకి వెళ్ళి 72,000 కోట్లు పట్టుకొచ్చింది, 72,000 కోట్లకి వెళ్ళి 60,000 కోట్లకు పట్టుకొచ్చింది. కానీ కాంగ్రెస్ పార్టీ ఆ విధంగా కాదు. NREGS కూలీలకు ఏదైతుందో కనీస రోజువారీ కూలీ ₹400 కల్పి చేయబడే విధంగా మేము విశ్వాసాన్ని కల్పించబోతున్నాం అని చెప్పి అంటున్నాను. నేను గల్ఫ్ కార్మికుల గురించి చెప్పాను. నేను గల్ఫ్ కార్మికుల పట్ల ఏదైతుందో కేంద్ర ప్రభుత్వం భారతీయ జనతా పార్టీ విధానం లేదు. నేను బీడీ కార్మికుల గురించి చెప్పాను. నేను బీడీ కార్మికుల పట్ల ఏదైతుందో కేంద్ర ప్రభుత్వం ప్రస్తుతం బీజేపీకి విధానం లేదు. యువతకు ఉద్యోగ ఉపాధి అవకాశాల కల్పన అన్నాడు. ఏమన్నా సంవత్సరాలు 2 కోట్ల ఉద్యోగాలు ఇస్తానడా? 10 సంవత్సరాలు గడిచింది. 10 × 2 20 కోట్ల ఉద్యోగాలు కల్పించాలనా? ఇంతవరకు శూన్యం. విదేశాల్లో మూలుగుతున్న నల్లధనాన్ని తీసుకొచ్చి ఏదైతున్నదో ప్రతి పేదవాడి అకౌంట్లో 15 లక్షలు వేస్తా అని చెప్పి అన్నాడు. శూన్యం. నేను నాకెందుకు వేయాలో చెప్తున్నా, బీజేపీకి ఎందుకు వేయద్దో చెప్తున్నాను. అట్లా అరవింద్ గారి యొక్క వైఫల్యాలు చెప్తున్నా, నా ఆలోచన విధానాన్ని చెప్తున్నా నేను.